గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు మళ్ళొచ్చేసిన ఒక రెసిపీ తీసుకొని ఫ్రైడ్ రైస్ సాస్ అంటాం మేము. ఫ్రైడ్ రైస్‌కి సూపర్ ఉంటది ఇది కాంబినేషన్ అనమాట. మీరు ఫ్రైడ్ రైస్ కూర అని గూడా అనొచ్చనమాట. నేనైతే ఒక పెద్ద డెకరేటివ్‌గా, స్టైల్‌గా అయితే ఏం పెట్టలేదబ్బా! మీ కిచెన్‌లో మీరెట్లా చేసుకుంటారో నా కిచెన్‌లో నేను గూడా అట్లా చేసుకుంటున్నా. రఫ్లీగా అంతా మొత్తం చూపిస్తున్నా అనమాట. ఎందుకంటే మనం దోస్తులం గదా! మనం కుకింగ్ షో ఆంటీలం గాదు గదా! మన చెప్పులం అయితే గాదు గదా మనము. అయితే ఇగ ఇదేందనంటే నేనేమేమి తీసుకున్నానంటే చెప్తాను చూడు. ఇగ సాలిగ అందరి మీద పుల్లలు పెట్టుకున్నది మనము. ఇగ ఏ గార్లిక్, ఎల్లుల్లిపాయ 60%, అల్లం వచ్చేసి 40%, ఒక పచ్చిమిరపకాయ. ఎంత సన్నగైతే అంత సన్నగా కట్ చేసుకోండబ్బా! సరేనా? అయితే దాని తర్వాత క్యాప్సికమ్ తీసుకున్న 2 కలర్స్. మా దగ్గర క్యాప్సికమ్ లేదబ్బా మా దగ్గర అనంటే, సరే మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ తీసుకోండి. ఫ్రోజన్ వెజ్జీస్ కూడా ఏం పర్వాలేదు. ఆహ్, దాని తర్వాత కార్న్‌ఫ్లవర్ స్లర్రీ, ఒక స్పూన్ కార్న్‌ఫ్లవరు, కొన్ని నీళ్లు, చల్లనీళ్ళు పోసేసి కలిపేసుకుంటే కార్న్‌ఫ్లవర్ స్లర్రీ రెడీ అయిపోతది. సోయా సాస్ ఒక స్పూన్ తీసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక స్పూను, సాల్ట్ మీకెట్లా కావాలో మీ రుచి, మీ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. తర్వాత పెప్పర్ వచ్చేసేసి క్వార్టర్ స్పూను పెప్పర్ తీసుకున్నా అనమాట. అంటే మిరియాల పొడి. నూనె వేడి చేసినాను హై హై ఫ్లేమ్ మీద. దాని తర్వాత 1 స్పూన్ ఆయిల్ పోసేసి ఈ జింజరు, గార్లిక్కు, గ్రీన్ చిల్లీ సాటే చేసిన 30 సెకండ్స్‌కి. దాని తర్వాత ఈ పెప్పర్స్ ఏసేసిన. అంటే క్యాప్సికమ్ ఏసేసిన. ఏసి దీన్ని గూడా కొద్దిగా 1 మినిట్ సాటే చేసేసుకొని సాల్ట్, పెప్పర్ ఏసేసిన. సాల్ట్, పెప్పర్ మీ ఇష్టం. మీరు ఎట్లా ఏసుకుంటారో అట్లా ఏసుకోండి. దాని తర్వాత వేడి నీళ్ళు ఒక హాఫ్ కప్పు పోసిన. తినేవాళ్ళు ఎక్కువ లేరబ్బా! అందుకే తక్కువ చేస్తున్నా. సో, హాఫ్ కప్పు వేడి నీళ్ళు పోసినాను. పోసి అది పోయగానే మంచిగా మరుగుతుంది చూసిర్రా? ఇప్పుడు ఒక స్పూను సోయా సాస్ ఏసినబ్బా! సోయా సాస్ ఏసిన తర్వాత కార్న్‌ఫ్లవర్ స్లర్రీ చేసి పెట్టుకున్నాం గదా! ఆ కార్న్‌ఫ్లవర్ స్లర్రీని కొద్దిగా మనకెట్లా ఎంత థిక్‌నెస్ కావాలా అట్లా కొంచెం మెల్లగా ఏసుకుంటా, కలుపుకుంటే ఏసేసుకుంటే అయిపోతదనమాట. తెలుగు సంకనాకింది సారీ. అయితే ఇగ ఇది ఒక 3-5 మినిట్స్ బాయిల్ గానిచ్చేస్తే గ్రేవీ రెడీ అయిపోతది. గ్రేవీ లేదా సాసు లేకపోతే కూర ఫ్రైడ్ రైస్‌కి. ఇగ నాకైతే ఆంటీల లెక్క సింగినాదం జీలకర్ర చెప్పనీకి రాదబ్బా! నాకు రఫ్‌గా ఎట్లొస్తుందో అట్లనే చెప్తున్నా. మన కుకింగ్ షో ఆంటీలు చెప్తారు చూడు అట్లయితే రాదు నాకు. ఇగ మామిడికాయ ముక్కలు, కొంచెం కారము, ఉప్పేసిన ఇగ తిందాము. సరే ఇగ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలిసి మంచిగా వేరేల